మనిషికి ఎవరి నుంచి ఏ మాట వస్తుందో మనకు గురువు ఎప్పుడు పక్కనే ఉంటాడు, ఎప్పుడు చెబుతూనే ఉంటాడు. మీ దగ్గరికి పూలు కొనుక్కోవటానికి వచ్చేవాళ్ళు కూడా తిరుగుతారు. జీవనానికి సంబంధించిన కొన్ని సందేశాలు ఉంటాయి, అది పర్లేదు. ఇప్పుడు వెళ్ళకండి, ఎయిడ్స్ ఉంది, ఇప్పుడు వెళ్ళకండి, కరోనా ఉంది, ఇప్పుడు వెళ్ళకండి, ఎండ బాగుంది, ఇప్పుడు ఇక్కడ అవి లోకల్లో ఉంటాయి. కాబట్టి మంచి మాట ఎవరు చెప్పినా, పని మనిషి చెప్పినా కూడా మా గురువు గారు అక్కడనే ఉండేది. ఇవాళ వెళ్ళమంటావా అని అంట, అది పనివాడి వద్దు అంటే అయిపోతుంది. ఆయన సర్వదనష్ట, ఇది తెలుసు, తెలియనట్టుగా ఉంటాం, ఉండండి తెలిసినట్టుగా ఉంటుంటాం. చాలా తేలిక, ఆడుతూ పాడుతూ దైవాన్ని చూడాలి, కానీ దైవం కోసం ఒక అరగంట చేస్తే కనపడేవాడు దైవం కాదు. అది వాడు దైవం అయితే అబద్ధం అయిపోతాడు, సంపూర్ణత్వం కాదు.